యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న తండేల్ భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న సంగతి అయితే తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలైతే భారీగా ఏర్పడ్డాయి. ఈసారి డైరెక్టర్ చందు మొండేటి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అన్న ఆసక్తి అందరిలో ఉంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో మరింత బజ్ అయితే నెలకొంది. అన్నిటికీ ఫిబ్రవరి 7న తెరైతే పడబోతుంది. ప్రచారం పనులు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అనంతరం నాగ్ చైతన్య, కార్తిక్ దండు ప్రాజెక్ట్ నైతే పట్టాలెక్కిస్తున్నారు. విరూపాక్ష తర్వాత కార్తిక్ దండు చైతన్య సినిమా కోసమే నిమగ్నమై పనిచేస్తున్నాడు. ఇతర సినిమాలతో అవకాశాలు వచ్చినా కానీ ఆ ఛాన్స్ తీసుకోకుండా చైతన్య స్క్రిప్ట్ పైనే రేయింబవళ్లు శ్రమించాడు. ఇది కూడా ఒక థ్రిల్లర్ కథాంశం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయి. నటులు సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేస్తున్నారు. ఇంకా చైతన్యకి హీరోయిన్ ఎవరు అన్నది ఫిక్స్ అవ్వలేదు. స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నా కానీ ఇంకా ఖరారు చేయలేదు. శ్రీలీల, మీనాక్షి చౌదరిలో ఎవరో ఒకరికి ఆ ఛాన్స్ దక్కుతుందనే బలమైన ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ప్రతి నాయకుడిగా మాత్రం బాలీవుడ్ నటుడిని తెరపైకి తెస్తున్నారట. సర్ఫ్ శ్రీవాత్సవ్ అనే సీన్ లోకి తెస్తున్నారు. మాలికా వధు సీరియల్లో నార్త్ లో ఫేమస్ అయ్యాడు. అటుపై లపాతా లేడీస్ లో కూడా నటించాడు. ఈ రెండు అతడికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. దీంతో విలన్ పాత్రకు సర్ఫ్ శ్రీవాత్సవ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని అనుకుంటున్నారు. త్వరలో లుక్ టెస్ట్ కూడా నిర్వహించనున్నారట. ఈ నేపథ్యంలో దర్శకుడి చాయిస్ మారినట్లుగా అనిపిస్తోంది. ఈ సినిమాకు వృషకర్మ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అలాగే ఈ చిత్రానికి 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయట.